ప్రభు అయిన యేసు నామం పేరిట మీ అందరికి వందనాలు. మరి యొక్క పర్యాయం యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం కొద్దిపాటు సమయము బైబిల్ గ్రంథం నుంచి ఏ రీతిగా దేవుడు తన యొక్క సంఘాన్ని సిద్ధపరచుకుంటున్నాడు తన రాకడ కొరకై అని ఒకసారి మనం ఆలోచన చేసుకొని ధ్యానం చేసుకుందాం. అంతకు ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా గొప్ప పరలోక తండ్రి, యేసయ్య నీ ఘనమైన నామం ప్రభా, మరి యొక్క పర్యాయం వందనాలు, స్తుతులు, స్తోత్రం 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 చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగోనైనా నీ బైబిల్ గ్రంథంలో ఇదిగోనైనా సంఘాన్ని గురించి మీరు మాట్లాడారు. ఏ రీతిగా దాన్ని సిద్ధపరిచి నీ యొక్క వధువుగా మీరు తీసుకొని వెళ్ళాలని మీరు ఆశపడేది నాయన మాకు చూపెట్టి ఉంటున్నారు. కనుక ఈ కొద్దిపాటి సమయంలో నాయన నీ యొక్క సిద్ధపాటును గ్రహించి ధ్యానం చేయబోతుండగా మీరే మా మధ్యలో ఉండి మాకు బోధించుమని నజరేడైన యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ దినము సంఘాలని దేవుడు ఏ రీతిగా సిద్ధపరిచిపోతున్నాడు తన యొక్క పెండ్లి వివాహం కొరకై అనేది మనము ఆలోచన చేస్తాం. అంతకుముందు ఒక పారబుల్ మత్తయి 22లో ఒక ఉపమానం తెలియపరుస్తున్నాడు. అక్కడ ఒక పెద్ద రాజు తన యొక్క కుమారునికి పెళ్లి విందు చేస్తూ అందరినీ పిలువనంపారనమాట. అయితే ఎంతో గొప్పగా ఆయన కొన్ని గొర్రెలను వధించి మహా విందు చేసి ఉన్నాను, అనేక మంది పిలువబడారనమాట. పిలువబడిన వాళ్ళందరి దగ్గరికి ఆయన వెళ్ళి మనుషుల్ని పంపిస్తున్నాడు. వచ్చి మా యొక్క భోజనాల్లో ఈ యొక్క పెళ్లి విందులో పాలు పంపు తీసుకోండి అని పిలుస్తున్నట్లు ఈ వాక్యం సెలవిస్తుంది. అయితే పిలువబడిన వారు మేము మా యొక్క పొలమును దున్నుకోవాలా, ఇంకా కొంతమంది మేము వ్యాపారం చేసుకోవాలని అక్కడ వచ్చిన పని మనుషులను తరిమి కొట్టారనమాట. మరలా మనుషులను ఆయన పంపించినప్పుడు వాళ్ళు వాళ్ళని పట్టి చంపివేసిరి. ఈ మాటలు విన్నప్పుడు ఆ రాజు బగుగా కోపపడి కొంతమంది మనుషులను పంపించి వాళ్ళని చంపివేసినారనమాట. ఆ పట్టణ వాసులందరినీ కూడా చంపివేసినట్లు వాక్యం సెలవిస్తుంది. But when the king heard about it, he was furious, and he sent out his armies to destroy and the murderers and burn their city. వాళ్ళ యొక్క పట్టణాన్ని కాల్చివేయమన్నాడు. Then he said to his servants, the wedding is ready, but those who were invited were not worthy. ఈ మాట మనకు వర్ధిస్తుంది అనమాట. There are many people, all of us have been invited for the wedding అనమాట. అయితే మధ్యాకాశంలో జరగబోయే ఆ యొక్క వివాహంలో గొర్రెపిల్ల వివాహంకు మనం అందరికి ఇన్విటేషన్ ఇవ్వబడింది. అయితే ఎంతమంది అందుకుపోతున్నాం అనేది ఒకసారి ఈ దినము మనము ఆలోచన చేయాల. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు మొట్టమొదటి వివాహం యెహోవా దేవుడే తన సొంత చేతిలో ఆదమవను జతపరిచి వివాహం కల్పించినట్లు చూస్తాం. ఇంకా మధ్యలో బైబిల్ గ్రంథం మధ్యలో చూస్తే కనాను విందులో దేవుడు ఎంతో ప్రాముఖ్యం ఇచ్చాడు. వివాహం అన్నిటిలోనూ ఘనమైనది అని సెలవిచ్చి ఆయనను ఆయన శిష్యులు పిలువబడారు. అక్కడ ఆయన పిలువబడినప్పుడు ద్రాక్షరసం కొదవైంది. కాబట్టి ఆ పెళ్లిలో దేవుడు తన మొట్టమొదటి అద్భుతాన్ని అక్కడ చేసి గొప్ప కార్యాన్ని చూపించినట్లు వాక్యం సెలవిస్తుంది. ఎంతో ప్రాముఖ్యం ఇచ్చాడు. ఆ యొక్క పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె అనే ఆ యొక్క సంబంధానికి ఆయన ఎంతో విలువ ఇచ్చినట్లు మనం చూస్తాం. ఇంకా ఆ బైబిల్ ఆఖరిలో చూస్తే గొర్రెపిల్ల యొక్క మహోత్సవం, ఆ యొక్క వివాహ మధ్యాకాశంలో జరగబోతున్నది. అయితే యేసు క్రీస్తుకును సంఘముకు జరగబోయే వివాహం, ఈ వివాహం గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. ఉపమాన రీతిగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి అర్థం కాలేదు. ఎంతో గొప్పగా ఒక రిచ్ మ్యాన్ అందరినీ ఆహ్వానిస్తున్నాడు. ప్రతి ఒక్కరు ఒక చోట ఏం జరిగిందంటే ఒక అతను పైన టెర్రస్లో కూర్చొని చూస్తూ ఉన్నాడు అనమాట. ఒక ఆమె చేపలు అమ్ముకుంటా వస్తూ ఉన్నింది. ఫిషెస్ అమ్ముకుంటా ఉంటే ప్రతి ఒక్కరు ఆమెను బుట్టను అడిగి ఎంతమా కేజీని అడిగి వాళ్ళు ఆ యొక్క ధర చెప్పిన వెంటనే అవసరం లేదు లేపో అవసరం లేదు లేపో. అయితే ఆఖరికి ఆ పెద్ద ఆయన టెర్రస్ నుంచి కూర్చొని ఏం చేశాడంటే కిందికి దిగి వచ్చి ఆ బుట్ట అంతా కూడా కొనుక్కుంటున్నాడు. కొనుక్కొని ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇస్తున్నారు, అందరూ తీసుకోవడం లేదు. ద సేమ్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్. సాల్వేషన్ హెస్ బీన్ గివెన్ బై ఫ్రీ గిఫ్ట్. అసలు ఫ్రీ గిఫ్ట్ మనందరికి ఇచ్చాడు. మనందరూ పెళ్లి విందుకు పిలువబడినాం. ఎంతమంది తీసుకున్నామని ఒకసారి ఆలోచన చేయాలి. కాబట్టి తన స్వరక్తాన్ని ఇచ్చి కొన్న యొక్క సంఘం ఏ రీతిగా వెలుచున్నదని దేవునికి ఒక బాధ కలుగుచున్నది. ఇక్కడ కొన్ని ధ్యానాలు మనం చేస్తాం. ఆ యొక్క సంఘాన్ని దేవుడు ఏ రీతిగా సిద్ధపరుస్తున్నాడు అనేది వాక్యం ద్వారా మనం చూడగలుగుతాం. యోహాను సువార్తలో ఏమంటున్నాడంటే, నేను నిజమైన ద్రాక్ష వలె, మీరు తీగలు. చూడండి 15 అందరికి తెలిసిన వాక్యాలే. ఐఎమ్ ద ట్రూ వైన్ అండ్ మై ఫాదర్ ఇస్ ద వైన్ డ్రెస్సర్. ఆయన వ్యవసాయకుడు, నేను ద్రాక్ష వలె, మీరు తీగలు. Every branch in me that does not bear fruit, he takes away, and every branch that bears fruit, he prunes that it may bear
ఫ్రూట్. అంటే ఆయన వ్యవసాయకుడు, నేను ద్రాక్ష వలె. అంటే సంఘముకు హెడ్ దేవుడు అనమాట, ద్రాక్ష వలె. మనమందరూ తీగలనమాట, బ్రాంచెస్. వీ హ్యావ్ టు అడ్హియర్ టు ద ట్రీ. ఆయనతో పాటు మనం అంటు కట్టబడి ఉండాలన్నమాట. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమాత్రం ఫలించలేం. కొన్నిసార్లు మన ఇళ్లలో మనీ ప్లాంట్ పెట్టుకుంటాం, అది చక్కగా పెరుగుతుంది. కొన్నిసార్లు అవి పెంకుల కిందికి వెళ్ళినప్పుడు వాటికి నీళ్లు అందడం లేదనమాట, అప్పుడు అవి ఎండిపోతాయి అనమాట. అవి చూచినప్పుడల్లా మన జీవితం కూడా అలాగనే యేసయ్య ద్రాక్ష వల్లెగా ఉంటున్నాడు. ఆయనతో మనం అంటుకట్టినపడ వారమై ఉండాలన్నమాట. ఆయనకు వేరుగా ఉండి లోకానుసారంగా మనం వెళ్ళిపోయినట్లయితే మనకు చారం దొరకదు, ద్రాక్షరసం మనలో ఉండదనమాట. ద బ్రాంచెస్ హస్ టు బేర్ ద జ్యూస్ ఆఫ్ ద ట్రీ అనమాట. మనం ఆ యొక్క సారవంతంగా ఉండాలా, ఫలభరితంగా ఉండాలా. ఎవరైతే సరిగా ఫలభరితంగా లేదో దానిని కత్తరిస్తానంటున్నాడు. ప్రూనింగ్, ద ఫాదర్ విల్ డూ ద ప్రూనింగ్. కొన్నిసార్లు మనల్ని దిద్దుతాడు, మొత్తుతాడు, కొట్టుతాడు అనమాట. సఫరింగ్స్ ఉంటుంది, ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్. అవన్నీ మనం ఉండేటప్పుడు మనం బాగుపడాలని సంఘాన్ని దేవుడు బాగుపరుస్తాడు అనమాట. ఏ సంఘం అయితే తను ఎదురు చూస్తున్న ఆ యొక్క దారిలో వెళ్లకుండా ఉంటున్నదో అలాంటి సంఘంతో దేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. అబైడ్ ఇన్ మీ అండ్ యూ ఇన్ మీ యాజ్ ద బ్రాంచ్ కెన్ నాట్ బేర్ ఫ్రూట్ ఇట్ సెల్ఫ్. ఒక బ్రాంచ్ ఒట్టిగా నిలబడింది అనుకోండి, అందులో ఫలం ఉండదనమాట. అది చెట్టుతో ఉండాలి ఆ బ్రాంచ్, దెన్ ఓన్లీ ఇట్ కెన్ బేర్ ఫ్రూట్స్. ఐ ఆమ్ ద వైన్, యు ఆర్ ద బ్రాంచెస్. He who abides in me, I in him, bear much fruit. For without me, you can do nothing. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ కూడా చేయలేం. ఇప్పుడు ఒంటరిగా మనం మామూలుగా లోకానుసారమైన జీవితం జీవిస్తూ దేవుని వాక్యంలో ఉన్న లోతైన సత్యాలు లేకుంటే మన సాక్షి జీవితంగా మనం సాక్షిగా నిలబడగలుగుతామా? దేవుని యొక్క గుణలక్షణాలు కలిగి నిలబడగలుగుతామంటే లేదు. ఎందుకంటే దేవుడు చెప్పాడు, నాకు వేరుగా ఉండి నువ్వు ఏమి కూడా ఫలించలేదు. ఇఫ్ ఎనీవన్ డస్ నాట్ అబైడ్ ఇన్ మీ, he is cast out as a branch and he is withered, and they gather them and throw them into the fire and they burnt. అక్కడ ఏమంటున్నాడంటే, నువ్వు వేరుగా ఉండేటప్పుడు నువ్వు ఎండిపోతావు, నిన్ను పెరికి వాళ్ళు అగ్నిలో కాల్చివేస్తున్నారని వాక్యం సెలవిస్తుంది. బట్ ఇఫ్ యూ అబైడ్ అండ్ మై వర్డ్స్ అబైడ్ ఇన్ యూ, యూ విల్ ఆస్క్ అండ్ డిజైర్ అండ్ ఇట్ షల్ బి డన్ టు యూ. అయితే నువ్వు నాలో నిలిచి ఉండి నా వాక్యాన్ని నువ్వు పాటించిన ఎడల బహుగా నువ్వు ఫలిస్తావు. నా యందు మీరును, మీ యందు నా మాటలో నిలిచి ఉండాలంటున్నాడు. ఆయన మాటను మనము లోబడాలి, ఆయన మాటను వినాలా. అందుకే గ్రంథం మనకి ఇవ్వబడింది, ఆ కట్టడాలు, ఆ వాటిని మనము దివారాత్రి ధ్యానిస్తూ దాన్ని మనం పాటించినప్పుడు బగ్గుగా ఫలిస్తాం. బై దిస్ మై ఫాదర్ ఇస్ గ్లోరిఫైడ్. ఎప్పుడైతే నువ్వు ఫలం ఇస్తావో అప్పుడు మా తండ్రి మహిమపరచబడతాడు అని సెలవిస్తున్నాడు. అండ్ యూ విల్ బి కాల్డ్ యాజ్ మై డిసైపుల్స్. మీరు కూడా నా యొక్క శిష్యులై ఉందురు వాక్యము సెలవిస్తున్నాడు. ఇక్కడ చూడండి ఎంత గొప్ప మాట. కాబట్టి ఈ యొక్క సంఘాన్ని ఆయన సిద్ధపరచాలంటే ఒక ద్రాక్ష తీగకు ఆయన పోల్చి ఉన్నాడు అనమాట. రెండవదిగా ఆయన సంఘాన్ని ఎలాగ సిద్ధపరుస్తున్నాడు అనేది మనం యోహాను సువార్త 10వ అధ్యాయంలో చక్కగా చూస్తామన్నమాట. యోహాను సువార్త 10వ అధ్యాయము అందరికీ కూడా తెలిసినదే. అంతకుముందు ఒకవేళ మనము 23వ దావీదు కీర్తన చూస్తే, ద లార్డ్ ఇస్ మై షెపర్డ్, ఐఎమ్ నాట్ ఇన్ ఎనీ వాంట్. అన్ని కూడా నాకు కలిగి ఉన్నాయి సమృద్ధిగా. ఆయన శాంతికరమైన జలముల ఎదుట నన్ను నడిపిస్తున్నాడు, నాకు సేద తీర్చుతున్నాడు, నాకు మేత ఇస్తున్నాడు. నా కాపరి గడాంధలోయ అనుభవంలోకి నేను వెళ్ళినప్పటికీ ఆయన దుడ్డు కర్ర, ఆయన దండం నాకు తోడై ఉంటున్నది అని దావీదు తన యొక్క ఎక్స్పీరియన్స్ చెప్తున్నాడు. కాబట్టి ఈ యొక్క సంఘం అనేది ఒక మందలు అనమాట. ఈ మందలను కాయవాడు, కాపరి బహుగా ప్రేమ కలిగిన వాడై ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఆ ప్రేమ లేనిది గొర్రెలకి ఏమి కూడా మేలు కలవదనమాట. ఎహెచ్కెల్ గ్రంథంలో చూస్తే కొన్ని గొర్రెలు గాయపడి ఉన్నాయి. అటువంటి గొర్రెలను వాళ్ళు తీసి గాయం కట్టడం లేదనమాట. కొన్ని గొర్రెలు క్రొవ్వినవి అయి అవి దారి తప్పి వెళ్ళిపోయినాయి, వాటిని సంఘం తీసుకొని రావడం లేదు. కొన్ని బలహీనమైన గొర్రెలు ఉన్నాయి, వాటిని కూడా వాళ్ళు తొడుకొని రావడం లేదు. అయితే ఈ కాపరి ఏం చేస్తున్నాడంటే, ఈ కాపరి బాగా క్రొవ్విన దాన్ని వధించి వాళ్ళు తిని, ఆ నెయ్యి తిని దాని తర్వాత దాని బొచ్చుతో వాళ్ళు కప్పుకొని సుఖంగా నిద్రపోతున్నారు. మంచి వాక్యం ఇవ్వడం లేదు, బోధించడం లేదు, సత్యంలోకి నడిపించడం లేదు. కాబట్టి దేవుడు అంగలారుస్తున్నారు. హెచ్కెల్ 34వ అధ్యాయం అంతా కూడా చూస్తే కాపరిలు వాటిని తోసివేసేశారు. అయితే అవి ఎక్కడికి వెళ్ళినాయో వాటిని వాళ్ళు వెతకడం లేదు. ఆ క్రూర జంతువులు, అక్కడ ఉన్న అడవి జంతువులన్నీ వాటిని తినివేస్తాయి.
అయినప్పటికీ ఈ కాపురికి ఏమాత్రమూ చింత లేదు. ఆ కాపురి తన కడుపును నింపుకొని తన జీవనం చేస్తున్నాడని దేవుడు బాధపడుతున్నాడు. వాళ్ళకు పట్టిన ఆ యొక్క గర్వాన్ని అణిచివేయాలని దేవుడు బాధపడుతున్నాడు అనమాట. నా యొక్క గొర్రెలకు న్యాయం జరగాలని సెలవిస్తున్నాడు. ఇక్కడ చూడండి, బలిష్టమైన గొర్రెలు ఆ యొక్క బలహీనమైన గొర్రెలను తన కొమ్ములతో త్రోసివేస్తుంది, కాళ్ళతో తొక్కివేస్తుంది. కాబట్టి మన యొక్క సంఘంలో ఎంతో మంది అనగతొక్కిన వారు ఉన్నారు. ఎంతో మందికి వాక్యం రీచ్ కావడంలో యవన బిడ్డలు తప్పిపోతున్నారు. ఎంతో మంది వాళ్ళలో హెచ్చరిక లేకుండా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎంతో భయంకరమైన దినములలో ఉంటున్నాం. అయితే నీ కాపురిత్వం ఏమైనాయని దేవుడు యెహెజ్కేలు గ్రంథం 34లో అడుగుతున్నారు. అయితే తనే చెప్తున్నాడు, నేనే వస్తున్నాను, నా కాపురి త్వాన్ని నేను నిరూపించుకుంటాను, దావీదునునే ఏర్పాటు చేసుకుంటాను అని సెలవిస్తున్నాడు. చూడండి ఎంత చక్కగా ఉంటుంది. యెహెజ్కేలు మనం చూస్తే ఆ యొక్క దావీదును ఈ స్టెల్లి 34వ అధ్యాయము 23వ వచనంలో, ఐ విల్ ఎస్టాబ్లిష్ వన్ షెపర్డ్ ఓవర్ దెమ్ అండ్ హీ షెల్ ఫీడ్ దెమ్, మై సర్వెంట్ డేవిడ్ హీ షెల్ ఫీడ్ దెమ్ అండ్ బీ ఎ బెటర్ షెపర్డ్ అండ్ బీ దర్ షెపర్డ్. వాళ్ళ యొక్క గొర్రెల కాపురిగా దావీదు ఉంటాడని దావీదు మీద ఎంతో నమ్మకం పెట్టుకుని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ దినం సంఘస్థులుగా ఉంటున్న మనకు ఆ యొక్క గొర్రె పిల్లల మీద ఏమైనా మనకు ప్రేమ ఉంటున్నదా? దేవుడు సెలవిస్తున్నాడు, ఇజ్రాయేలు పైన ఆ కొండ ప్రాంతంలో పచ్చిగల బయళ్ళలో వాటిని నేను త్రోడుకొని పోతాను, అవి మేత మేస్తాది, ఏమైనా గాయం కలిగితే గాయాన్ని నేనే కట్టేదను యేసయ్య సెలవిస్తున్నాడు. నేను వాటిని నా భుజం మీద వేసుకొని తిరిగి తీసుకొని వస్తున్నాను. అయితే జీతగాడైతే ఈ యొక్క తోడేలు వచ్చేది చూసి వాడు పారిపోతాడు, గొర్రెలకు వాడు తోడుగా ఉండడు. అయితే నిజమైన కాపరి నేను నా గొర్రెలకు ప్రాణం పెట్టినాను యేసయ్య సెలవిస్తున్నాడు. ఎవరి కోసం ప్రాణం పెట్టినాడండి? సంఘం కోసం యేసయ్య ప్రాణం పెట్టాడు. కాబట్టి ప్రతి ఒక్క తప్పిపోయిన గొర్రెలను తీసుకొచ్చడంలో మనం ఏమాత్రం దేవునితో సహకరిస్తున్నామా ఒకసారి మనము ఆలోచన చేయాలి. ఎంతమంది దారి తప్పి ఇళ్లలో ఉంటున్నారు, యవన బిడ్డలు అకస్మాత్తుగా మరణిస్తున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళుతున్నారు? నిత్యత్వంను ఎక్కడ గడపబోతున్నారు? మనం ఆలోచన చేయవలసిన వారమై ఉంటున్నాం. ఆయన చేస్తున్న ఈ కాపరి పనిలో మనం ఏమాత్రం ఆయనతో వెంటాడుతున్నామా? ఈ యొక్క తప్పిపోయిన గొర్రెల వెనకని ఒకసారి మనల్ని ప్రశ్న చేసుకోవాలా. దేవుడు అంటున్నాడు, గొర్రెలకు మేకలకును నేను న్యాయం విసారించేదను అని సెలవిస్తున్నాడు. అంతేకాకుండా యోహాను సువార్త 21లో ఒకని చక్కని మాట దేవుడు పేతురుతో మాట్లాడుతున్నాడు. అది మనకు తెలిసినదే. సో when they had eaten breakfast, Jesus said to him, Simon Peter, son of Jonah, do you love me more than any of this? He said to him, yes Lord, you know that I love you. He said, feed my flock. అంటే ఈ ఫీడ్ మై ఫ్లాక్ అనేది ముమ్మారు దేవుడు అడుగుచున్నాడు. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా పేతురు అంటున్నాడు. నువ్వు నన్ను నిజంగా ప్రేమించిన ఎడల నా గొర్రెలను మేపుము, కాయుము అని మరీ హెచ్చరిస్తూ సెలవిస్తున్నాడు. ఆరోగణం కాకముందు యేసయ్య తన యొక్క సంఘాన్ని గురించి పలికిన యొక్క మాట ఇదనమాట. ఇంతే కాకుండా మనం ఇంకొకటి చూచినడలా ఆ యొక్క సంబంధాన్ని, ఆ యొక్క సంఘాన్ని ఒక వధువుకు ఆయన పోల్చుకుంటాడు, పెళ్లి కుమార్తెకు పోల్చుకున్నాడు. జెనసిస్ మనము 2:23 మనం చూసినట్లయితే, ఆడమ్ సెడ్, దిస్ ఇస్ నౌ బోన్ ఆఫ్ మై బోన్స్ అండ్ ఫ్లెష్ ఆఫ్ మై ఫ్లెష్ షెల్ షీ బి కాల్డ్ ఉమన్ బికాస్ షీ వాస్ టేకెన్ అవుట్ ఆఫ్ మ్యాన్. అంటే ఏమంటున్నాడంటే, ఆదాము నా యొక్క ఎముకల నుండి ఆమె తీయబడింది గనుక నారి అని పేరు పెట్టాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి పక్కని ఎముకల నుండి స్త్రీ అయిన అవ్వను చేస్తున్నాడు అనమాట. మొట్టమొదటి ఆపరేషన్ ఆ యొక్క ఏదెన్ తోటంలో జరుగుచున్నది అనమాట. అక్కడ దేవుడు ఆదాము అవ్వ యొక్క ఆ రిలేషన్షిప్ను సంఘానికి క్రీస్తుకు సాదృశ్యంగా పోలుస్తున్నాడు. నా ఎముకల నుండి ఎముక, నా మాంసం నుండి మాంసం అని ఆయన మాట్లాడుతున్నాడు. ఆదాం పేరు పెట్టమంటే ఆ మాట మాట్లాడుతున్నాడు, ఎందుకంటే ఆయనలో ఉండి ఆత్మ మాట్లాడుతున్నది. కాబట్టి when we come with Jesus Christ, when we are washed by his blood, మనలో ఆ సంబంధం ఏర్పడుతుంది దేవునితో, మనతో. ఆయనకి ఇష్టమైనదే చేయాలి, ఆయన మాటే వినబడాలని సంఘం ఒకవైపు క్రీస్తు వైపు వెళ్తుంది అనమాట. ఎలాగైతే భార్య భర్త మాట వింటున్నదో అలాగనే ఆ యొక్క క్రైస్తవ సంఘమంతా కూడా యేసయ్య మాట వినాలని దేవుని యొక్క ఆశ ఉంటున్నది. ఇక్కడ ఆదాం చూస్తే మొట్టమొదటిగా తన శరీరం నుండి ఆ పక్కటి ఎముకలను తీసి ఆ భార్యను ఎలాగ దేవుడు చేశాడో అలాగనే సిలువలో 2000 సంవత్సరం కింద నీకోసరం నాకోసరం ఆయన బల్లపు పోటు పొడుచుకున్నాడు అనమాట. ఆఖరి బొట్టు రక్తం కూడా వెళ్ళిపోయి నీరు కారుచున్నది. అక్కడ నీరు కారినప్పుడు ఆయన శరీరం అంతా కూడా ఎండిపోయి
ఆయన మరణించినట్లు చూస్తాం. ఆ యొక్క సంబంధం మనం చూచినట్లయితే ఆయన సంఘం కోసం తన ప్రాణాన్ని పెట్టినాడు. ఇప్పుడే మనం చూచినాం, గొర్రె పిల్లల కోసం ఆయన ప్రాణం పెట్టినట్లు ఆ రీతిగానే సంఘం కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ఈ గొర్రె పిల్ల అనేది మందల్ అనేది ఆ సంఘం కోసం ప్రాణం పెట్టాడు. ఇక్కడ సిలువలో కూడా మనం చూస్తే సంఘం కోసం ఆయన ప్రాణం పెట్టినట్లు ఉంటున్నది. ఒక వాక్యం మనం చూస్తే 2 కొరింథీ 11వ అధ్యాయము మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట సెలవిస్తున్నారు. 2 కొరింథీ 11 మొదటి వచనం మనం చూసినట్లయితే we have been betrothed to the Lord అంటే వాక్యం సెలవిస్తుంది, oh that you would bear with me in a little folly, and indeed you do bear with me, for I am jealous for you with godly jealousy, for I have betrothed you to one husband, that I may present you as a chaste virgin to Christ. అంటే పౌలు ఏమంటున్నాడంటే, నేను ఎంతో బాధపడుతున్నాను, మిమ్మల్ని గురించి వైరాగ్యం కలిగి ఉంటాను, ఎందుకంటే ఒకే పురుషునికి మంచి పవిత్రమైన కన్యకగా నేను నిన్ను అప్పగించి ఉన్నాను దేవునికి. అంటే ఎవరిని? సంఘాన్ని ఆయన చెప్తున్నాడు. యు హావ్ బీన్ బెట్రాత్డ్ అంటే నీకు ఆయనకు నిశ్చితార్థం జరిగి ఉంది. బెట్రాత్డ్ అంటే ప్రదానం చేయబడి ఉన్నావు, కన్నిగా నువ్వు ప్రదానం చేయబడి ఉన్నావు, కాబట్టి నువ్వు పవిత్రంగా జీవించాలా అంటున్నాడు. అయితే ఆయన ఎందుకు భయపడుతున్నాడంటే, బట్ ఐ ఫియర్ lest somehow as the serpent deceived Eve by his crafting, so your minds may be corrupted from the simplicity that is in Christ. అంటే పౌలు ఇంకను పోయి ఏం చెప్తున్నాడంటే, అయితే నాకు మీ గురించి సంఘం గురించి ఒక భయం ఉంటున్నది. అదేమనగా మీరు ఆ సర్పం ఎలాగ అవ్వను మోసపించిందో కడపటి దినములలో వేరే ఉపదేశం విని యేసయ్య మార్గం నుంచి మీరు తప్పిపోతారేమో అన్న భయం నాకు కలిగి ఉన్నది అని అక్కడ పౌలు మనల్ని హెచ్చరిస్తున్నాడు. వి హావ్ బీన్ బెట్రాత్డ్, వి హావ్ బీన్ ప్రధానపడి ఉన్నాం అనమాట, ప్రదానం చేయబడి ఉన్నాం. మొట్టమొదటిసారిగా యేసయ్య లోకానికి వచ్చినప్పుడు ఆయన రక్తంతో కడగబడిన మనం అందరం ప్రదానం చేయబడిన స్త్రీలుగా, పురుషులేమి స్త్రీలేమి ప్రతి ఒక్కరూ ప్రదానం చేయబడి ఉన్నాం. అయితే ఆయన ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఆయన పరలోకం ఎప్పి వెళ్ళిపోయినాడు. బట్ వీఆర్ వెయిటింగ్. అందుకే దేవుడు అన్నాడు, ఆయన దూర ప్రయాణం వెళ్ళినాడు, అకస్మాత్తుగా తిరిగి ఒకరోజు రాబోతున్నాడు. అయితే సంఘం అనే కన్నిగ ఎలాగా ఉంటున్నది? పవిత్రంగా ఉంటున్నదా? అందుకే ఎఫెసీ పత్రిక 5లో ఆయన సెలవిస్తున్నాడు అనమాట. ఎఫెసీ పత్రికలో ఒక చక్కని మాట సెలవిస్తుంది, యు ఆర్ లైక్ అ వైఫ్ అంటే భార్యగా దేవుడు మనల్ని పోల్చి మాట్లాడుతున్నాడంట, బ్రైడ్ గ్రూమ్ను. ఇక్కడ ఆ మాటను మనము ఒకసారి చదువుకుందాము. క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నాడు గనుక పురుషును భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తు శరీరంకు రక్షణ ఇచ్చి ఉన్నాడు. సంఘము క్రీస్తుకు లోబడినట్లు భార్య కూడా ప్రతి విషయంలో భర్తకు లోబడి ఉండేవలను. అంటే క్రీస్తు సంఘంకు శిరసై ఉన్నాడు, మనకు రక్షణ ఇచ్చి ఉన్నాడు. అంతేకాకుండా అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంగమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేకుండా పరిశుద్ధమైనది ప్రకాశమైనది గాను మహిమగల సంఘము గాను తన ఎదుట తానేది నిలవబెట్టుకొనవలనని వాక్యం చేత దాన్ని ఆయన ఉదుకు స్నానం చేసి ఉన్నాడని వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి మనం దేవుడు ఏం చేస్తున్నాడంటే రక్షణ కార్యం మనలో జరిగించి ఉన్నాడు. ఆయన మనకు శిరసై, సంఘానికి శిరసై ఉన్నాడు. అంతేకాకుండా ఎటువంటి కలంగమైనను ముడతైనను ఏది కూడా లేకుండా అది పరిశుద్ధంగాన నిర్దోషిగాన ఉండులాగన మహిమ గల ఒక సంఘంగా దాన్ని ఆయన చేసి ఉన్నాడు అనమాట. కాబట్టి మనం అందరూ కూడా ఆయనే మనల్ని సిద్ధపరచుకున్నాడు. సంఘాన్ని ఎలాగా? వాక్యం అనే ఉతక స్నానం, ప్రతిరోజు కూడా ప్రతి ఆదివారం వాక్యం వింటున్నాం, ఉతక స్నానం చేసి మనల్ని దేవుడు లేవనెత్తాడు. అయితే కడపటి దినములలో 19 రెవల్యూషన్ 19:7 మనం చూసినట్లయితే గొర్రెపిల్ల వివాహ మహోత్సవం జరగబోతుంది. అప్పుడు అక్కడ ఏమంటున్నాడంటే, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని కనుక మనము సంతోషించదము, ఉచ్చగిస్తాము. ఆయన మహిమలో తను తిరిగి వచ్చినప్పుడు ఆమె ధరించుకొనుటకు ప్రకాశమైనను నిర్మలమైన సన్నపు నార బట్టలు ఆమెకు ఇవ్వబడి ఉంటున్నది అని సెలవిస్తున్నాడు. ఆ యొక్క గొర్రెపిల్ల వివాహం పైన ఆకాశంలో జరగబోతుంది. న్యూ యెరూషలేం, పాతవి అన్నీ కూడా గతించిపోతుంది, కొత్త ఆకాశము కొత్త భూమి ఉంటుంది. అక్కడ దేవుడు తానే గొర్రెపిల్ల యొక్క వివాహం ఆ యొక్క యెరూషలేం పట్టణంలో జరగబోతున్నది. ఆ యెరూషలేంలో దేవాలయం లేదు, దేవుడు తానే దానికి ఆలయమై ఉండి వెలుగై ఉంటాడు. గొర్రెపిల్లే దానికి దీపమై ఉంటున్నది. ప్రతి బాష్ప బిందువులను ప్రతి కండ్ల నుండి ఆయన తుడిచి వేస్తాడు. ఆ దినం మహాదినం. అయితే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో ఎవరి పేరైతే రాయబడలేదో, పెళ్లి విందుకు పిలువబడిన వారు సరిగా వాడు లేకపోతే
వాళ్ళ నామం అక్కడ ఉండదు. వాళ్ళకి ఏమాత్రం అందులో కూడా ప్రవేశం లేదని 22 ప్రకటన గ్రంథం పూర్తిగా మనకు సెలవిస్తుంది. కాబట్టి ఆ గొర్రెపిల్ల యొక్క మహోత్సవంలో ఆ సమయంలో మనమందరం కూడా అక్కడ ఉండాలంటే, ఆ యొక్క నూతన యెరూషలేములో ఉండాలంటే, ఇప్పటి ఈ సంఘాన్ని మనం మంచిగా చేసుకొని, దేవుని నామం కొరకు సిద్ధపరిచి, ఆయన పనిలో కాపరిగాను, ఒక ద్రాక్ష తీగగాను, ఆయన ఆ రీతిగానే ఇంకొక ఉపమానం చేసి, ఒక పెండ్లి కుమార్తెగాను మనల్ని సిద్ధపరుచుతుండగా, మనం ఆయన గద్దింపులకు, ఆయన వాక్యంకు లోబడి ప్రతి ఒక్కరిని సిద్ధపరుస్తూ, మనము సిద్ధపడి, ఆయన పిలుపు వచ్చినప్పుడు, ఆ పట్టణం దిగి వచ్చినప్పుడు దాన్ని అందుకునేదానికి మనమందరూ కూడా ఆయన ఎదుట వెళ్ళాలని దేవుడు మనల్ని అందరినీ కూడా హెచ్చరిస్తున్నాడు. ఈ కొద్ది మాటలను దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాం. అన్ని ఆశీర్వాదములకు కారణభూతుడైన మా గొప్ప పరలోక తండ్రి, యేసయ్య నీ ఘనమైన నామం వందనాలు. ఎంతో గొప్ప నాయన ప్రణాళిక మా పట్ల మీరు కలిగి ఉన్నారు అయ్యా. కేవలం ఏమీ నాయనా, ఏ మేలు లేదు, ఏ మహిమ లేదు, ఏ ఘనత లేదు. అటువంటి బిడ్డలను ప్రభా, మహదైశ్వరంలో ప్రభా మీరు మాకు ఆధిక్యత ఇవ్వాలని, మమ్మల్ని మీరు వివాహం చేసుకోవాలని, సంఘాన్ని ప్రేమించి సంఘం కోసం ప్రాణం పెట్టి నీ రక్తాన్ని ధారపోసారు ప్రభా. అయ్యా ఒకరోజు తిరిగి రాబోతున్నారు. ఈ యొక్క సంఘాన్ని ప్రభా తిరిగి నీ యొక్క సన్నిధానానికి తీసుకొని వెళ్ళబోతున్నారు. ఆ యొక్క గొప్ప విందులో, మహా పెండ్లిలో ప్రభా మేము పాలు పంపులు తీసుకోవాలంటే పరిశుద్ధంగా ఉండాలి. మా యొక్క నీతి క్రియలు మా ముందు నడుస్తాదని మీరు సెలవిస్తున్నారు. ఆ సన్నపుదార బట్టలు ప్రభా మేము వేయాలంటే నీతి క్రియలు పరిశుద్ధ మాలో కనబడాలి. అటువంటి వారుగా మమ్మల్ని మేము చేసుకోవాలంటే ఇదిగో ప్రభా నీ పరిశుద్ధాత్మను మాలో సంచకరును ఈ మట్టి పాత్రంలో మీరు పెట్టి ఉన్నారు. కాబట్టి ప్రతి నిత్యం కూడా వాక్యంలో ప్రభా ఉదక స్నానం చేసుకొని అయా నీ స్వరం విని, ఇదిగో ప్రభా నువ్వు ఎత్తబడే గుంపులు మేము ఉండిలాగన ఒక్కొక్క బిడ్డను మీరు ఆయత్తపరచమని మీరిచ్చిన ఆ యొక్క పిలుపును ప్రభా, పెండ్లి విందుకు ఇచ్చిన ఆ పిలుపును నాయన మేము నిర్లక్ష్యం చేయకుండా ఎల్లప్పుడూ సిద్ధ మనసు కలిగి ప్రభా మమ్మల్ని మేము ఆయత్తపరుచుకొని ముందుకు వచ్చేటకు నాయన మమ్మల్ని నాయన ఆశీర్వదించి దీవించమని, నేను స్వరం విన్నట్టు మాకు సహాయం దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.